అలంకారములు ముఖ్యంగా రెండు రకాలు. ఒకటి అర్ధాలంకారములు, రెండు శబ్దాలంకారములు. అర్ధాలంకారాలు ముఖ్యంగా 7 ఉంటాయి, శబ్దాలంకారాలు ముఖ్యంగా 6 ఉంటాయి. మన 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు ఉపయోగపడే అలంకారాలు మాత్రమే ప్రస్తావించుకుందాం మనం. అర్ధాలంకారంలో ఈ 7 కూడా ఉపమాలంకారం, రూపకాలంకారం, ఉత్ప్రేక్షాలంకారం, స్వభావోక్తి, అతిశయోక్తి, అర్ధాంతరన్యాసం, చివరగా శ్లేష. అదేవిధంగా శబ్దాలంకారాలు 6: వృత్యానుప్రాస, అంత్యానుప్రాస, చాకానుప్రాస, లాటానుప్రాస, యమకం, ముక్తపద గ్రస్తం. ఇలా అర్ధాలంకారములు, శబ్దాలంకారములు విద్యార్థులకు వివరంగా వివరించగలిగితే ఖచ్చితంగా వాళ్ళు ఆ అలంకారము యొక్క విశేషాలను, ఆ భేదాలను, ఆ పరిస్థితిని ఖచ్చితంగా అర్థం చేసుకుంటారన్నమాట. కాబట్టి ముఖ్యంగా అర్ధాలంకారాల గురించి తీసుకుంటే అర్ధాలంకారంలో మొట్టమొదటిది మనకి ఉపమాలంకారము. ఉపమా అంటే పోలిక. ఈ ఉపమాలంకారంలో ముఖ్యంగా 4 పదాలు ఉంటాయి మనకి. ఒకటి ఉపమేయం, 2 ఉపమానం, 3 ఉపమావాచకం, 4 సమాన ధర్మం. ఉపమాలంకారములో ఉన్నటువంటి 4 పదాలు వల్ల చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఈ 4 పదాలను వివరించడం కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే ఉపమాలంకారము సులువుగా అర్థం అవ్వాలి అంటే ఈ 4 పదాలని ఖచ్చితంగా మనం మేళవించాలి. ఉదాహరణకు, ఆమె జడ నల్లని త్రాచువలే నిగనిగలాడుచున్నది అనే ఒక ఉదాహరణ వాక్యాన్ని మనం చూసుకుంటే, ఆమె జడ నల్లని త్రాచువలే నిగనిగలాడుచున్నది. ఇక్కడ ఈ వాక్యములో మనం తీసుకుంటే 4 పదాలు కనబడుతున్నాయి. ఆమె జడ నల్లని త్రాచు వలె నిగనిగలాడుచున్నది. ఆమె జడ అనేది పోల్చబడే వస్తువు, యథార్థ వస్తువు. నల్లని త్రాచు అనేది పోల్చే వస్తువు, అంటే ఆ పోలిక కలిగించే వస్తువు అన్నమాట. వలె ఉపమా వాచకం, నిగనిగలాడుచున్నది సమాన ధర్మం. అంటే సమాన ధర్మం చూడండి, ఉపమేయమునందు ఉంటుంది, ఉపమానాన్ని కూడా సమర్థిస్తుంది, ఉపమేయాన్ని ఉపమానాన్ని సమర్థిస్తుంది. ఎలా చూద్దాం. ఆమె జడ నల్లని త్రాచు వలె నిగనిగలాడుచున్నది. ఆమె జడ అనేది యథార్థ వస్తువు కాబట్టి, పోల్చబడే వస్తువు కాబట్టి ఇది ఉపమేయం. నల్లని త్రాచు అనేది ఉపమానం, పోలిక ఉన్న వస్తువు అది. అంటే ఆమె జడ నల్లని త్రాచు వలె నిగనిగలాడుచున్నది, సమాన ధర్మం, నిగనిగలాడుచున్నది. ఆమె జడ నిగనిగలాడుచున్నది, నల్లని త్రాచు కూడా నిగనిగలాడుచున్నది. అంటే ఉపమేయమునకు ఉపమానమునకు చక్కని సాదృశ్యమును వర్ణించుటయే ఉపమాలంకారం. సాదృశ్యం అంటే పోలిక. ఇలా పోలిక తెలియజేయడమే ఉపమాలంకారం. ఉపమాలంకారం అంటే పోలిక. సహజంగా మనకి విద్యార్థులకు పరీక్షలో ఇచ్చిన పద్యాలు కానీ వాక్యాలు కానీ ఒక్కొక్కసారి అర్థం కాకపోతే మనం సులువుగా చెప్పడానికి ఉపమాలంకారాన్ని ఎలా గుర్తుంచుకుంటామంటే, ఆ ఇచ్చిన వాక్యములో పద్య పాదములోని వలె, ఓలే, పోలే, లా, లాగా, భంగి, ఇలా 6 పదాలు కానీ ఆ వాక్యములో కానీ పద్యపాదములో కానీ ఉంటే మనకు ఆ వాక్యము దాని భావము అర్థం కాకపోయినా అది ఉపమాలంకారం.
ఆమె ముఖం చంద్రబింబము వలె ప్రకాశించుచున్నది. ఆమె ముఖం ఉపమేయం, చంద్రబింబం ఉపమానం, వలె ఉపమావాచకం, ప్రకాశించుచున్నది సమాన ధర్మం. ఆమె ముఖము ప్రకాశించుచున్నది, చంద్రబింబము కూడా ప్రకాశించుచున్నది. సమాన ధర్మం రెండింటి యందు కూడా, ఉపమేయమునందు ఉపమానమునందు కూడా ఆ సమాన ధర్మాన్ని ప్రకాశించడం అనేది సమాన ధర్మంగా చెబుతున్నాం. కాబట్టి ఉపమాలంకారంలో ముఖ్యంగా ఈ 4 ధర్మాలని లేకపోతే 4 పదాలని అతి కీలకమని ఈ విషయంలో మనం చెప్పాలన్నమాట. కాబట్టి ఉపమాలంకారము ఇంత చక్కగా మనం వివరిస్తాం. మరొక్కసారి మీరు చెప్పిన తర్వాత కూడా ఈ వీడియో విద్యార్థులకు పంపించేటప్పటికీ, అలాగే మీరు కూడా ఏదైనా వీడియో తీసి పంపించినా ఇలా ఏదో రూపంలో విద్యార్థులకు మరలా పునశ్చరణ కోసం అందించగలిగితే ఖచ్చితంగా వాళ్ళకి అర్థమవుతుందని ఈ సందర్భంగా నేను చెబుతున్నాను. ఇది ఉపమాలంకారం అండి. మరి రూపకలంకారాన్ని మరొకసారి మనం ఇందులో ప్రస్తావించుకుంటే, అంటే ఒక్కొక్క వీడియోలో 2 అలంకారాలు మనం చెప్పుకుంటే 2-3 అలంకారాలని. రూపకలంకారం, రూపకము అంటేనే మనకి అభేదం, భేదం లేకపోవడం. ఎవరికి భేదం లేకపోవడం? ఉపమేయానికి ఉపమేయానికి భేదం లేకపోవడం. ఉపమాన ధర్మాన్ని ఉపమేయమునందు ఆరోపించడం, ఉపమేయమునకు ఉపమానమునకు అభేదం చెప్పడం, అంటే భేదం లేకుండా చెప్పడం. ఇదండి లక్షణం. అంటే ఉపమాన ధర్మాన్ని ఉపమేయమునందు ఆరోపించుట, ఉపమానము యొక్క పోలిక చేయవలసిన ఆ ధర్మాన్ని యథార్థ వస్తువైన పోల్చబడి వస్తువులో ఆరోపిస్తాం, ఇందులో ఉంది అని. ఉపమేయ ధర్మాన్ని ఉపమాన ధర్మాన్ని ఉపమేయమునందు ఆరోపించడం, ఉపమేయానికి ఉపమానానికి అభేదము చెప్పడం. రెండిట్లో ఏదైనా ఒకటే చూడండి. అభేదం అంటే పోలిక, భేదము లేకుండా ఉండడం. ఇక్కడ ఎవరిని ఎవరితో పోల్చి రెండూ ఒకటే అని చెబుతున్నాం. ఉదాహరణకు సంసార సాగరం ఈదడం కష్టం. ఇందులో మనకి సమాన ధర్మం కానీ ఉపమావాచకం కానీ ఉండవండి. సమాన ధర్మం ఉపమావాచకంగా ఉండేది కేవలం ఉపమాలంకారంలో మాత్రమే. ఇందులో కేవలం ఉపమేయం ఉపమానం మాత్రమే ఉంటుంది. ఈ ఉపమేయానికి ఉపమానానికి అభేదం, అంటే అభేదం, భేదం లేకుండా చెప్పడం. అదేవిధంగా ఇంకొక సూత్రం తీసుకుంటే, ఉపమాన ధర్మాన్ని, దాని యొక్క ధర్మాన్ని ఉపమేయమునందు ఆరోపిస్తున్నాం, ఇందులో ఉంది అని. సంసార సాగరం ఈదడం కష్టం. సంసారము అనేది ఉపమానం, ఉపమేయం. సాగరం అనేది ఉపమానం. అంటే ఈ సాగరం యొక్క ధర్మాలను సంసారమనే ఉపమేయమునందు ఆరోపిస్తున్నాం. మరొక్కసారి వినండి. ఈ సాగరము అనేది ఉపమానం. ఈ సాగరం అనే ఉపమాన ధర్మాలను సంసారములో కూడా ఉన్నాయని ఆరోపిస్తున్నాం. అదేవిధంగా ఉపమేయానికి ఉపమానానికి, సంసారానికి సాగరానికి అభేదం, భేదము లేకుండా చెబుతున్నాం. అంటే సాగరము ఎంత లోతైనదో సంసారము కూడా అంతే లోతైనది. సాగరాన్ని ఈదడం ఎంత కష్టమో సంసారాన్ని కూడా ఈదడం, అంటే సంసారాన్ని కూడా సాగించడం కూడా అంతే కష్టం అని చాలా చక్కగా తెలుగు భాషను ఇనుముడింపచేసే విధంగా, తెలుగు భాష ఇంకా ఉన్నతంగా ఉండే విధంగా చక్కగా ఈ అలంకారాలని మనకి చెప్పడం జరిగిందనమాట. అర్థమైంది కదండి. ఉపమాలంకారం, రూపకలంకారం. ఉపమాలంకారములో పోలిక ఉంటుంది, రూపకలంకారములో అభేదము ఉంటుంది. ఉపమాలంకారములో పోలిక కోసం వలే, ఓలే, పోలే, లాగా, లా, భంగిన పదాలు ఉపయోగిస్తాం. ఇందులో సంసార సాగరం, సంసారం అనెడి సాగరం, అనెడి అనే ఒక ఏంటిది
సమాసం విగ్రహవాక్యం, విగ్రహవాక్యానికి ఉపయోగపడేది ఆ ఇచ్చిన సమాస పదాన్ని కొంచెం విశదీకరిస్తే విగ్రహవాక్యం వస్తుందన్నమాట. సంసారము అనిడి సాగరం. ఇలా అనిడి వచ్చిందంటే ఖచ్చితంగా ఇది రూపక సమాసం. రూపక సమాస పదాలే రూపక అలంకారానికి సంబంధించినవి. శోకవహిని, శోకము అనిడి వహిని, శోకము దుఃఖం, వహిని అగ్ని. చూడండి, ఈ శోకమనే ఉపమేయానికి అగ్ని అనే ఉపమానానికి అభేదం, భేదం లేకుండా చెప్పాం. అగ్ని ఎలా అయితే ప్రజ్వరిల్లుతుందో ఆరదో, శోకం కూడా అలాగే, బాధ కూడా అలాగా ప్రజ్వరిల్లుతూనే ఉంటుంది అని చక్కగా మన అలంకారికులు ఎంత గొప్పగా చెప్పారు చూడండి. శోకవహిని. అదేవిధంగా దయావర్షం, దయ అనేది వర్షం. దయ ఎంత విస్తృతంగా ఉంటుందో వర్షం కూడా అలాగే మనకు కనబడుతూ ఉంటుందన్నమాట. అలా పడుతూ ఉంటుంది, నిరంతరం అలా పడితేనే జల్లులు కురుస్తూ ఉంటాయి. దయ కూడా ఒకరి మీద కురిపించేటప్పుడు అలాగే ఉంటుంది. ప్రభుత్వం ప్రజలపై దయావర్షం కురిపించాలి. ఇది మనకి 10వ తరగతిలో మొట్టమొదటి పాఠంలోనే రూపకలంకారం గురించి ఇచ్చాడు చూడండి ఒకసారి. పాఠం వెనకాల ప్రత్యక్ష దైవాల పాఠం వెనకాల కొన్ని ఇచ్చారండి. ఇది సంసార సాగరం ఈదడం కష్టం, ప్రభుత్వం ప్రజలపై దయావర్షం కురిపించాలి, శోకవహిని, వగచి వగచి అనే పద్యంలో శోకవహిని. ఈ పదాలు కనబడితే ఖచ్చితంగా అది రూపకలంకారం. లతాలలనలు రాజుపై కుసుమాక్షతలు చల్లిరి. లతాలలనలు, లతలు అనేది లలనలు, లతలు అనేది స్త్రీలు, కుసుమాలు అనేది అక్షత్రాలు, కుసుమాలు అనేది అక్షత్రాలు కదండి. కుసుమాలు అనేది అక్షతలు చల్లారు. ఎంత చక్కటి భావమో చూడండి అసలు. ఇది రూపకలంకారం. ఈ రూపకలంకారంలో పోలిక లేదండి, అభేదం మాత్రమే ఉంది. రూపకలంకారానికి ఉపమా అలంకారానికి ఒక చిన్న భేదం. రూపకలంకారంలో అభేదము లేక భేదం లేకుండా ఉంటుంది. ఉపమాలంకారంలో పోలిక ఖచ్చితంగా ఉంటుంది. ఉపమేయానికి ఉపమానానికి పోలిక ఉంటుంది ఖచ్చితంగానా. ఉపమేయానికి ఉపమానానికి చక్కని పోలిక తెలియపరచడం, ఉపమేయానికి ఉపమానానికి చక్కటి సాదృశ్యమును అందించడం, ఇది ఉపమాలంకారం. మరి రూపకలంకారంలో ఏంటి? ఉపమాన ధర్మాన్ని ఉపమేయమునందు ఆరోపించుట, లేదా ఉపమేయానికి ఉపమానానికి అభేదం అనేది లేదు, అభేదము ఉంది, భేదము లేదు అని చెప్పడం జరిగింది. కాబట్టి రూపకలంకారంలో పోలిక ఉండదు, ఉపమాలంకారంలో పోలిక ఉంటుంది. రూపకలంకారంలో అభేదము ఉంటుంది, ఉపమాలంకారంలో అభేదము ఉండదు. ఇది వాళ్ళకి చక్కగా అర్థం చేసుకునే విధంగా మనందరం అందిస్తాం. మరొక్కసారి ఇంటి దగ్గర వాళ్ళు ఈ పునశ్చరణ చేసుకోవడానికి నా ఈ వీడియో ఉపయోగపడుతుందేమో అని నా ఆలోచన. ఖచ్చితంగా ఉపయోగపడితే మీ విద్యార్థులకు అందిస్తారని, అంటే మీరు చెప్పలేక కాదు, నాకు జామీ సుబోధన ఛానల్ ఉంది కాబట్టి ఈ ఛానల్ ద్వారా విద్యార్థులకు ఏదో ఇంటి దగ్గర కూడా నేను ఈ విద్యార్జన చేస్తూ విద్యను ఇంకా మిగతా నా విద్యార్థులకే కాకుండా ఉభయ రాష్ట్రాల్లో ఉన్న తెలుగు విద్యార్థులు కూడా అందించాలనే ఒక సదుద్దేశం. అంతే తప్ప ఇందులో ఏమీ లేదని మిత్రులందరూ గ్రహిస్తారని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ఇలా 2 అలంకారాలని ఈ వీడియోలో తెలియపరిచాను. ఒకటి ఉపమాలంకారము, 2 రూపకలంకారం. మీరందరూ కూడా విని ఇందులో ఏమైనా తప్పులు దొర్లినా, అనుకోకుండా నేను ఏమైనా కొన్ని పదాలను విడిచిపెట్టినా దయచేసి తెలియపరుస్తారని కామెంట్లో. అప్పుడు నేను సరిదిద్దుకునే ఆస్కారం ఉంటుంది. నేను కామెంట్ రూపంలోని సరిదిద్దుకోవడం, మరలా ఇంకొకసారి
వేరొక వీడియోలో వాటిని ప్రస్తావించడం కూడా జరుగుతుందని ఈ సందర్భంగా మీ అందరిని నేను కోరుకుంటున్నాను. ప్రియమైన విద్యార్థులారా, ఈ వీడియోను ఖచ్చితంగా 2-3 సార్లు చూడండి. మీకు ఉపమాలంకారానికి రూపకాలంకారానికి ఖచ్చితంగా ఆ భేదం అనేది తెలుస్తుంది. కాబట్టి ఇలా అలంకారాలని మనం ఇంకొక వీడియోలో ఒక 3-4 అలంకారాలు వివరించుకుంది. ఎందుకంటే అలంకారాలు అంటే ఏమిటి, అవి ఎన్ని రకాలు, ఒక్కొక్క దాంట్లో అర్థాలంకారంలో ఎన్ని ముఖ్యమైన ఉంటాయి, శబ్దాలంకారం ఎన్ని ముఖ్యమైన ఉంటాయి, ఈ వీడియోలో చూశారు. ఇంకా తదుపరి వీడియోలో మనకు ఉత్ప్రేక్ష అలంకారం, స్వభావోక్తి, అతిశయోక్తి, ఇలా సమయాన్ని బట్టి ఒక 3. ఎందుకంటే మరలా ఎక్కువ చెప్పినా మీకు అర్థం కాదు. అందులో ఒక రకంగా తారుమారి కన్ఫ్యూజ్ అయ్యే అవకాశాలు మీకు ఉంటుంది. కాబట్టి 2 జాగ్రత్తగా చూసుకోండి. ఇది ఎప్పుడైతే మీరు జాగ్రత్తగా వీటి యొక్క భేదాలు తెలుసుకోగలుగుతారో, మీరు ఇచ్చిన పదాలను బట్టి ఈ అలంకారాలను సులువుగానే గుర్తిస్తారు. అందులో వలే, ఓలే, పోలే, లాగా, భంగి ఎన్ని ఉన్నాయనుకోండి, ఉపమాలంకారం లేకుండా మీకు ఆ పోలిక కనబడుతుంది, కానీ పోలిక కాదు, అభేదం ఉంటుంది. 2 ఒకటే అని. అలాంటప్పుడు ఖచ్చితంగా మనం రూపకలంకారమని, ఉపమాలంకారంలో మనకు వలే, ఓలే, పోలే, లాగా, లా, భంగి. మరి రూపకలంకారం తీసుకునేటప్పటికీ అనిడి అనే పదం, దయావర్షం, శోకవహిని, సంసార సాగరం, లతాలలనలు, కుసుమాక్షతలు, ఇలా పదాలని ఒక్కసారి చేస్తే రూపక సమాస పదాలు ఇవన్నీ. ఈ విధంగా గుర్తెరుగుతానని విద్యార్థులకు నేను తెలియపరుస్తూ, ఇలా మీ యొక్క స్నేహితులు కూడా పంపిస్తారని మిమ్మల్ని అందరూ కోరుకుంటున్నాను. చివరి వరకు చూసిన నా ప్రియమైన తెలుగు ఉపాధ్యాయులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తెలుగు ఉపాధ్యాయులే కాదండి, తల్లిదండ్రులు చూడొచ్చు, మిగతా ఉపాధ్యాయులు కూడా చూడొచ్చు. ఎందుకంటే తల్లిదండ్రులు వారి పిల్లలకి అందించడానికి, మిగతా ఉపాధ్యాయులు కూడా అక్కడ ఆ విద్యార్థులకు కూడా తెలియపరిచి అందించడానికి కూడా ఉపయోగపడుతుంది. మరి నా చెప్పే విధానాన్ని మీరు కామెంట్ రూపంలో తెలియపరుస్తారని మిత్రులను, శ్రేయోభిలాషులను, అదేవిధంగా నా తెలుగు ఉపాధ్యాయులను, విద్యార్థులను కోరుతున్నాను. మీ మిత్రుడు జామి సత్యనారాయణ.